హలో గైస్, ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. ప్రజెంట్ నేను క్యారవెన్ ముందున్నాను. సినిమా యాక్టర్స్ అందరూ సినిమా షూటింగ్ మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ఒక హోమ్ లాంటిది అనమాట ఈ క్యారవెన్. అసలు ఈ క్యారవెన్ లోపల ఎలా ఉంటుంది, లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ప్రజెంట్ నేను ఒక మూవీ సెట్స్లో ఉన్నాను, అది కూడా కేరళలో ఉన్నాను. సో ఈ మూవీ ఎవరిదో కాదు, కిరణ్ అబ్బవరం గారిది. కేఆర్ఎఫ్ మూవీ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. సో కిరణ్ అబ్బవరం గారు సినిమా షూటింగ్ గ్యాప్ అప్పుడు దీంట్లోనే రెస్ట్ అయితే తీసుకుంటారు. మళ్ళీ షాట్ రెడీ అన్నప్పుడు దీంట్లో నుంచి వెళ్ళిపోయి షూటింగ్ అయితే చేస్తారనమాట. ప్రజెంట్ మనము ఈ క్యారవెన్ లోపల ఎలా ఉంది అనేది మనం వెళ్ళిపోయి చూసేద్దాం. సో ఇది క్యారవెన్ టూర్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే క్యారవెన్ చూడండి, దీనికి 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఇదొక ఎంట్రీ అండ్ ఇదొక ఎంట్రీ అనమాట. సో ఇప్పుడు మనం కేరళలో ఉన్నాం కాబట్టి ఇది కేరళకు సంబంధించిన వెహికల్. సినిమా షూటింగ్స్ ఎక్కడ ఉంటే సో అక్కడ ఈ క్యారవెన్స్ అయితే రెడీ చేస్తారనమాట. కొంతమంది యాక్టర్స్కి ఆల్రెడీ క్యారవెన్స్ అయితే ఉంటాయి, లైక్ అల్లు అర్జున్ గారు కానీ మహేష్ బాబు గారు, వాళ్ళకి ఆల్రెడీ ఓన్ క్యారవెన్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఆ క్యారవెన్స్ అయితే వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాయి. అండ్ ఈ క్యారవెన్స్ ఏవైతే ఉన్నాయో సినిమా షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడ సో వీళ్ళైతే అరేంజ్ చేస్తారు, యాక్టర్స్ అండ్ యాక్టర్స్కి అండ్ ప్రొడ్యూసర్ ఉంటారు, డైరెక్టర్, వీళ్ళందరికీ క్యారవెన్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇలా వరుసగా అయితే ఇక్కడ క్యారవెన్స్ ఉన్నాయి. అండ్ లేట్ చేయకుండా మనం దీంట్లోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం. ఇక్కడైతే మనకి స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇలా మనం లోపలికి వెళ్ళిపోతే ఇలా మనకి డోర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇలా డోర్ ఓపెన్ చేసి అయితే మనము క్యారవెన్ లోపలైతే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇది కిరణ్ అబ్బవరం గారి క్యారవెన్ కాబట్టి లోపలంతా ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మిర్రర్ కనిపిస్తుంది. ఇక్కడే కూర్చొని హీరో గారు కూర్చొని మేకప్ అనేది రెడీ అవుతూ ఉంటారనమాట. అండ్ కంప్లీట్గా ఒక హోమ్లీ వైబ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ టవల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫుడ్ తినడానికి ప్లేట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి మీకైతే చిన్నపాటి బెడ్ లాంటిది, చిన్న సోఫా లాంటిది అయితే ఉంది. అండ్ దీంట్లో చూడండి మీకు ఏసీ కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. దీంట్లో బాగుంది కదా, ఒక కంప్లీట్ ఫీచర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక మిర్రర్ టైప్ అయితే ఉంది. దీని లోపల ఏముందో నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను తర్వాతకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు చిన్నపాటి లైట్ కూడా ఉంది చూడండి. సో ఈ మిర్రర్కి లైట్ అనమాట, ఈ మిర్రర్కి లైటు. అండ్ ఇక్కడ మీకు ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి చూడండి, చాలా బాగుంది కదా. ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకి ఇంకా ఇక్కడ మనకి టీవీ సెటప్ కూడా ఉంది చూడండి, టీవీ సెటప్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్స్ కూడా ఉన్నాయి. అండ్ కింద చూసుకుంటే లగేజ్ బ్యాగ్ అవన్నీ ఉన్నాయి. అండ్ హీరోకి గాలి ఆడడానికి గాలి కొట్ట ఉంటుంది చూసారా, చెమటలు పట్టినప్పుడు ఫ్యాన్ కూడా అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మనం లోపలికి వెళ్ళిపోయి చూసుకుంటే ఇంకా మనకి ఇది ఒక కంప్లీట్ ఒక బెడ్ సెటప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, ఇక్కడ కూడా లైట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఈ క్యారవెన్లో కంప్లీట్గా లైట్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ మొత్తం హెయిర్ డ్రయర్ ఉంది, కోమ్స్ ఉన్నాయి. ఇంకా మీరు ఇంకా చూసుకుంటే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో హెయిర్ జెల్ అట్లాంటి అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూర్చొని మీరు చైర్లో కూర్చొని అయితే ఇక్కడ యాక్టర్ అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రెడీ అవుతారు. అండ్ ఇక్కడ చిన్నపాటి లాకర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఏసీ అయితే ఉందన్నమాట. అండ్ మీరు ఇక్కడ కంప్లీట్గా చూసుకుంటే ఒక బెడ్ సెటప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా టీవీ ఉందన్నమాట, కొంచెం లగ్జరీగా ఉంది కదా. అండ్ ఇక్కడ కూడా మీకు ఛార్జింగ్ సాకెట్లు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది ఈ క్యారవెన్లో. సో కంప్లీట్గా ఇది చాలా బాగుంది చూడండి. అండ్ ఇటు చూస్తే మనకి డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. డ్రైవర్ క్యాబిన్ అయితే కాదు, ఇది చిన్నపాటి వాష్రూమ్. ఇలా వాష్రూమ్ కూడా మీకైతే అవైలబుల్గా ఉంటుంది దీంట్లో. సో ఇక్కడ కంప్లీట్గా మిర్రర్ ఉంది, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండ్ స్నానం చేసుకోవడానికి కూడా ఇక్కడైతే ఈ క్యారవెన్లో ఫెసిలిటీ అయితే ఉంది చూడండి. అండ్ ఇందాక మీకు చూపిస్తా అని చెప్పాను కదా ఈ మిర్రర్ వెనకాల ఏముందని చెప్పేసి, ఒకసారి ఈ మిర్రర్ వెనకాల ఏముందో కూడా మనం చూద్దాము. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్నపాటి వాష్రూమ్ ఉంది ఇంకొకటి. అండ్ ఇక్కడ దీంట్లో కూడా మిర్రర్ ఉంది. అండ్ దీంట్లో కూడా బాత్ చేయడానికి ఉన్నాయి, గీజర్ కూడా ఉన్నది చూడండి. సో ఇదొక వాష్రూమ్. అంటే ఈ క్యారవెన్లో మీకు 2 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్గా మీరు పైన టాప్ చూసుకుంటే చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది, కొంచెం లగ్జరియస్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇంకా ఇంకో పెద్ద పెద్ద క్యారవెన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ క్యారవెన్ వెహికల్ ముందు నుంచి ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. లోపలైతే మనం చూసాం కదా, ఇది బయట ఎక్స్టీరియర్ పార్ట్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి ఇది రన్ అవ్వడానికి జనరేటర్ అయితే వీళ్ళైతే పెట్టారనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది డ్రైవర్ క్యాబిన్ అయితే ఇలా ఉంటుంది అనమాట క్యారవెన్లో. చూడండి ఫ్రంట్ సైడ్ క్యాబిన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే డ్రైవర్ అయితే కూర్చొని మంచిగా డ్రైవ్ చేసుకుంటూ అయితే వెళ్తాడనమాట. సో ఏది ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది క్యారవెన్, సడన్గా హీరో వస్తే మొత్తం చల్లగా ఉండాలి కాబట్టి
ఇదైతే ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో క్యారవాన్ అయితే ఉందన్నమాట. ఇది సంహౌ హీరోయిన్కి సంబంధించిన క్యారవాన్ అయితే అనిపిస్తుంది నాకు. సో హీరోయిన్కి సంబంధించింది కాబట్టి లోపలికి అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే ఇంకా మీకు ఆల్రెడీ తెలిసిందే. హీరోకి అయితే నేనైతే పర్మిషన్ తీసుకుని అయితే వెళ్ళాను, దీంట్లోకి అయితే షూట్ చేశాను మీకు చూపించాలని ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ అక్కడ చూసుకుంటే మీకు ఇంకో క్యారవాన్ కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో ప్రజెంట్ నేను ఈ క్యారవాన్లో కూర్చున్నాను, చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ నేను కూడా యాక్టర్ అయి ఉంటే నాకు కూడా ఇలాంటి ఒక క్యారవాన్ ఉండేది మంచిగా. సో బాగుంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది. సో ఇక్కడే కూర్చొని తినడము, ఇక్కడే సీన్స్ ప్రిపేర్ అవ్వడము, ఇక్కడే కొంచెం డైలాగ్స్ ప్రిపేర్ అవ్వడము అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు చాలా సినిమాలు చూసే ఉంటారు. నేనింతే సినిమా చూస్తుంటే మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ సినిమాకి సంబంధించిన సినిమా కాబట్టి నేనింతే సినిమా. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది, కేఆర్ఎఫ్ మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది కిరణ్ అబ్బవరం గారిది. నేను కొన్ని విజువల్స్ చూశాను, అవి డైరెక్ట్ చూశాను, నాకు మంచిగా అనిపించాయి. ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఇంకా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి కేఆర్ఎఫ్ మూవీ. సో కిరణ్ అన్న గారు కలిశారు, మాట్లాడారు కూడా. అట్లా ఎదురవ్వగానే హాయ్ అని చెప్పారు. దాని తర్వాత నమస్తే తమ్ముడు ఎట్లున్నావు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత సినిమా గురించి ఇలా చేద్దాం అని చెప్పి కూడా డిస్కస్ చేశారు కిరణ్ గారు. చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారనమాట. ఒకవేళ మన విలేజ్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల మన బ్రదర్స్ ఎవరైతే ఉంటారో తమ్ముడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, సేమ్ అలానే మాట్లాడారు కిరణ్ గారు. మంచిగా ఉండే. అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంది, అక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంది కదా ఆ కంపార్ట్మెంట్లో. అండ్ ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ ఉంది. అంటే ఈ క్యారవాన్లో కంప్లీట్గా 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, 2 మిర్రర్స్ ఉన్నాయి రెడీ అవ్వడానికి, 2 వాష్రూమ్స్ ఉన్నాయి, 2 ఇలాంటి నేను కూర్చున్నాను కదా ఇలాంటి సోఫా కమ్ బెడ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది చాలా లగ్జరీగా ఉంది క్యారవాన్ అనేది. ఎప్పటి నుంచో క్యారవాన్ మీకు చూపించాలని అనుకున్నా, ఫైనల్గా నేను క్యారవాన్ అయితే చూపించాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే సినిమా అసలు షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా నేను మీకైతే చూపించాను, నా పాత వీడియోలో ఉంటుంది, వీలైతే అది కూడా చూడండి. సో సినిమాకి సంబంధించిన ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేనైతే పెడతా ఉంటాను. సినిమాకి సంబంధించిన ఆల్రెడీ నా రామోజీ ఫిల్మ్ సిటీ వీడియో 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. దాదాపు అది 1.5 అవర్ వీడియో ఉంటుంది, చాలామంది చూశారు, మంచిగా అనిపించింది ఆ వీడియో అయితే. అండ్ ఈ వీడియో కూడా హోప్స్ మంచిగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ క్యారవాన్ ఒకవేళ మీకు ఇస్తే ఏం చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ క్యారవాన్ ఉంటే మనకు సొంత ఇల్లు అవసరం లేదు, ఇది ఉంటే చాలు. మనం ఎక్కడికంటే అక్కడికి వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు, వేరే సిటీకి వెళ్ళిపోవచ్చు, వేరే స్టేట్కి కూడా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపోయి మంచిగా ఉండొచ్చు, పడుకోవచ్చు, మంచి విజువల్స్ చూడొచ్చు, లొకేషన్ చూడొచ్చు అనమాట. సో క్యారవాన్ మంచిగా ఉంది కదా, నైస్, బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఈ క్యారవాన్.